ముంబై నటి కేసుకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రాథమికంగా లభించిన ఆధారాలతో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఇందులో ఉన్నట్లు సమాచారం. రేపో మాపో కేసులో నేరుగా ఇన్వాల్వ్ అయిన అప్పటి డీసీపీ విశాల్ గున్ని, సిపి కాంతిరాణ టాటాతో పాటు పలువురు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసులో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందింది. ముంబై హీరోయిన్ జత్వానీపై అక్రమ కేసులు, వేధింపుల వ్యవహారంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేకెత్తించాయి. ఈ అంశం గురించి సీఎం చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని సీఎం చంద్రబాబు గురువారం నాడే పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు విజయవాడ ఏసీపీ శ్రవంత్ రాయ్ని విచారణ అధికారిగా నియమించారు. హీరోయిన్ జత్వానీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉన్న అధికారులు, విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న అప్పటి పోలీస్ సిబ్బందితో పాటు జిల్లా జైల్లో డ్యూటీలో ఉన్న అధికారుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని విచారణ అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ తో పాటు పోలీసు ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు బృందానికి వచ్చిన ఫోన్ కాల్ డేటాను సేకరిస్తున్నారు. అందుకే ఈ మొత్తం వ్యవహారాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విచారణ అధికారిగా శ్రవంత్ రాయ్ని నియమించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నటి జత్వానీ కుటుంబ సభ్యులపై నమోదైన కేసులో నిజానిజాలను వెలికి తీయడంతో పాటు ఐపీఎస్ అధికారుల పాత్రను తేల్చేందుకు విచారణ చేపడుతున్నట్లు విజయవాడ సిపి రాజశేఖర్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్న కథనాలపై దర్యాప్తు చేస్తామని వివరించారు. వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని శ్రవంత్ రాయ్ని ఆదేశించారు. దీంతో ఈ కేసులో ఎవరి పాత్ర ఏంటనేది దర్యాప్తులో తేలనుందని, ఉన్నతాధికారుల పాత్రపై విచారణ చేస్తున్నామని అన్నారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలిచ్చినట్లు సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. ఈ ఇష్యూస్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇవన్నీ కూడా ఆరోపణలు. ఈ ఆరోపణలన్నీ కూడా మనం క్షుణ్ణంగా చూడాల్సిన అవసరం ఉంది. సీడీ ఫైల్ కూడా నేను తెప్పించుకున్నాను. అదేవిధంగా ఎంక్వైరీ ఆఫీసర్ కూడా సీడీ ఫైల్ తెప్పించుకొని టోటల్ అసలు ఏం జరిగింది, ఈ ఆరోపణలో మీరు చెప్తున్నట్టు ఈమెని అరెస్ట్ చేయాలి కదా, తల్లిదండ్రులు అరెస్ట్ చేయాలా, ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు ఈమెను కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా విచారించాల్సిన అవసరం ఉంది. సో దీని లోతుల్లోకి వెళ్తాము. ఇంట్లో ఎవరున్నా కూడా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు. అయితే ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు జరగనుంది. గతంలో విజయవాడ సిపిగా పనిచేసిన కాంతిరాణ టాటా ఆధ్వర్యంలో కేసు విచారణ జరిగినట్లు గుర్తించారు. ముంబై నటిని అరెస్ట్ చేయడానికి విజయవాడ డీసీపీ విశాల్ గున్ని ఆధ్వర్యంలో ఓ బృందం ముంబై వెళ్లినట్లు సమాచారం. ఏసీపీ శ్రీధర్, సిఐ ముత్యాల సత్యనారాయణ, ఎస్ఐ షరీఫ్ తో పాటు ఓ విమెన్ ఆర్ఎస్ఐ, 4 మహిళా కానిస్టేబుల్స్ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు సమాచారం. విజయవాడకు తీసుకొచ్చిన తర్వాత వారం రోజుల పాటు వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి అన్ని రకాలుగా వేధించారు. ఆ తర్వాత కమాండ్ కంట్రోల్ రూమ్ లో వారం రోజుల పాటు ఇంట్రాగేషన్ చేశారు. జత్వానీ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి తీవ్రంగా వేధించారు. ఇదిలా ఉంటే కేసును డీల్ చేసే పని మీద ఐపీఎస్ కాంతిరాణ జగన్ తో 3 సార్లు సమావేశమయ్యారని, 30 ఏళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని, ముందుకు వెళ్లమని జగన్ ఇచ్చిన భరోసాతో ఆఫీసర్లు రెచ్చిపోయారు. మిగతా కార్యక్రమాన్నంతా సజ్జల రామకృష్ణారెడ్డి మానిటర్ చేశారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. సజ్జల గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాడు. సరే, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. ఈరోజు ఈ అమ్మాయి నత్వాని సినీ నటి విషయం బయటకు వచ్చింది. సజ్జల గారి శ్రీమతి, ఆవిడ పేరు నాకు గుర్తులేదు, మంచి ఆవిడ, సంస్కారవంతురాలు, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చింది ఆవిడ. నేను ఆవిడకి మహిళా లోకం పక్షాన నేను సజ్జల గారి శ్రీమతి గారికి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఆమె విఘ్నురాలు, కొంచెం సంస్కారం చేసిన ఆవిడ కూడా చెప్తాను. సజ్జల్ని ఒక 6 నెలలు ఇంట్లో నుంచి బహిష్కరించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఈ నత్వాని అనే అమ్మాయిని, సినీ నటిని ఇంత హింసించిన దుర్మార్గం చేసినందుకు సజ్జల్ని ఇంట్లో కూడబెట్టకుండా ఒక 6 నెలలు సివిల్ పనిష్మెంట్ ఇవ్వాలి. లేకపోతే ఇట్లాంటి వాళ్ళు మారరు. కేవలం చట్ట ప్రకారం శిక్షించాలి, చట్ట ప్రకారంగా ఎవిడెన్స్ కావాలి అనేసరికి చాలా టైం పడుతుంది, దానికి చాలా విషయాలు కావాలి. మరోవైపు తమకు వచ్చిన ఫిర్యాదుపైనే తాము స్పందించామని విజయవాడ సిపిగా పనిచేసిన కాంతిరాణ టాటా తమ సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలిసింది. అయితే ఈ కేసులో పలువురు ఐపీఎస్ అధికారుల పాత్రపై ప్రభుత్వానికి కొంతమంది రికార్డు పరంగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. హీరోయిన్ ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకొచ్చే సమయంలో కాంతిరాణ టాటా అనేక సార్లు దర్యాప్తు బృందానికి ఫోన్లు చేసిన అంశాన్ని ప్రభుత్వానికి కొంతమంది నివేదించారు. అందువల్లే మరిన్ని సాక్ష్యాధారాలు సంపాదించి పలువురు ఐపీఎస్ అధికారులతో పాటు ముంబై వెళ్లిన మిగతా అధికారులపై ప్రభుత్వం వేటు వేయనున్నట్లు సమాచారం.
ముంబై నటి జత్వానీ కేసు విచారణకు నియమించిన అధికారి శ్రవంతి రాయ్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు, అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్, బెయిల్ ఆర్డర్ వంటి డాక్యుమెంట్లు సేకరించి అధ్యయనం చేశారు. గతంలో పనిచేసిన సిఐ, ఏసీపీ, ఇతర పోలీస్ సిబ్బందిని పిలిపించి విచారించాలని నిర్ణయించారు.